ఒక దైవిక ఉద్దేశ్యం, ఒక మానవ జీవితం, కేవలం 12 సమయం. అయ్యప్ప గాథ కేవలం ఒక పురాణం కాదు. ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక దైవశక్తి భూమిమీదకొస్తే ఎలా ఉంటుందో చెప్పే ఒక అద్భుతమైన కథ. పదండి, ఈ ప్రయాణంలోకి మనం కూడా వెళ్దాం. సరే, ఈ కథ మొత్తాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఒకే ఒక ప్రశ్న వేసుకోవాలి. ఒక దైవిక లక్ష్యం ఒక మామూలు మనిషి జీవితంలో ఎలా నెరవేరుతుంది? అసలది సాధ్యమేనా? ఈ ప్రశ్నని మనసులో పెట్టుకుంటే చాలు, అయ్యప్ప ప్రయాణంలోని ప్రతి మలుపు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆశ్చర్యమేంటంటే ఆయన భూలోక ప్రయాణం మొత్తం జస్ట్ 12 మాత్రమే. అవును, పంబానది ఒడ్డున ఒక పసికందుగా దొరకడం దగ్గర్నుంచి పందల రాకుమారుడిగా పెరగడం, చివరికి తన దైవిక లక్ష్యాన్ని పూర్తి చేయడం వరకు ప్రతి నిమిషం ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిపోయిందన్నమాట. కథ మొదలయ్యేది పందల రాజ్యంలో. అక్కడి రాజు రాజశేఖరుడు సంతానం లేక బాధపడుతుండేవాడు. ఒకరోజు వేటకెళ్ళి తిరిగొస్తుండగా పంబానది ఒడ్డున ఒక పసిపిల్లవాడి ఏడుపు వినిపించింది. కాని అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పిల్లాడి చుట్టూ పులులు కాపలా కాస్తున్నాయి. అది మామూలు విషయం కాదు, ఏదో దైవిక సంకేతమని రాజుకి వెంటనే అర్థమైపోయింది. రాజు ఇంకా తేరుకోకముందే అక్కడికొక సాధువు వచ్చాడు. వచ్చి, రాజా, ఈ బిడ్డను తీసుకెళ్ళు. ఇతని పేరు మణికంఠుడు. ఇతని వల్ల నీ వంశానికి గొప్ప కీర్తి వస్తుంది. 12 తర్వాత ఇతని ఎవరో నీకే తెలుస్తుంది అని చెప్పి మాయమయ్యాడు. చూశారా, దైవిక ప్రణాళిక అలా మొదలైందన్నమాట. ఇక్కడే మణికంఠుడి ధర్మనిబద్ధత మనకు కనిపిస్తోంది. చూడండి, గురుకులంలో చదువుకుంటున్నప్పుడు తన గురువుగారి కొడుక్కి మాట, చూపు రెండూ తెప్పించాడు. ఎంత పెద్ద అద్భుతం! అయినా ఆ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని కోరాడు. ఎందుకంటే ఆయన వచ్చింది అద్భుతాలు చేసి దేవుడుగా పూజలందుకోటానికి కాదు, ఒక మనిషిగా తన కర్తవ్యం ఏంటో దాన్ని నెరవేర్చడానికి. సరే, అంతా సాఫీగా సాగిపోతున్న కథలో ఇప్పుడొక ట్విస్ట్. రాజుగారికి తర్వాత సొంత కొడుకు పుట్టాడు. అయినా సరే, రాజుకి మణికంఠుడంటేనే ఎక్కువ ప్రేమ. యువరాజుగా మణికంఠుడికే పట్టాభిషేకం చెయ్యాలనుకున్నాడు. ఇది రాజదర్బార్లోని ఒక మంత్రికి అస్సలు నచ్చలేదు. ఇక్కడ్నుంచే అసలు కుట్ర మొదలైంది. మనిషిలో ఉండే బలహీనతలు అంటే అసూయ, ప్రేమలాంటివి ఒక్కోసారి దైవ సంకల్పాన్ని ముందుకు నడపడానికి ఎలా ఉపయోగపడతాయో చూడండి. మంత్రి ఏం చేశాడంటే రాణిగారి మనసులో విషం నూరిపోశాడు. దాంతో రాణి తనకు భయంకరమైన తలనొప్పొచ్చినట్టు నటించింది. ఆ తర్వాత వాళ్లే ఏర్పాటు చేసుకున్న వైద్యుడొచ్చి దీనికి మందు ఒకటే, అది పాలిచ్చే పులిపాలు కావాలని చెప్పాడు. చూశారా, ఈ కుట్ర తెలియకుండానే మణికంఠుడిని ఆయన అసలు లక్ష్యం వైపు నెట్టేసింది. ఇదే కథలోని కీలకమైన పాయింట్. అది ఒక పన్నాగం అని మణికంఠుడికి తెలుసు. అయినా సరే వెళ్తాననొప్పుకున్నాడు. ఎందుకు? ఇది కేవలం తల్లి మాట వినడం కాదు, ఇది ధర్మం. ఒక కొడుకుగా తన తల్లి కోరిక తీర్చడం తన కర్తవ్యం. దానివల్ల ఏం జరుగుతుందనేది తర్వాత సంగతి. ముందు కర్తవ్యం, అదే ధర్మం. సో మణికంఠుడు అడవికి బయలుదేరాడు. అందరూ అనుకుంటున్నారు పులిపాల కోసమని, కాని కాదు. ఆయన అసలైన దైవిక లక్ష్యం ఆ అడవిలోనే ఆయన కోసం ఎదురుచూస్తోంది. అడవిలో అడుగు పెట్టగానే ఆయన ఎదుర్కొన్నది ఒక బందిపోటుని. పేరు వావరుడు. కాని మణికంఠుడి దివ్య తేజస్సు ముందు వావరుడి బలం పనిచెయ్యలేదు. లొంగిపోయాడు. ఇక్కడ చూడండి, శత్రువును సంహరించలేదు, మిత్రుడుగా మార్చుకున్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే అయ్యప్ప ధర్మమార్గం అందరికోసం అని చెప్పడానికే ఈ సంఘటన. ఆ తర్వాత వావరుడు ఒక గొప్ప భక్తుడిగా, యాత్రికులను కాపాడే రక్షకుడిగా మారిపోయాడు. సరే, ఇప్పుడు కథ క్లైమాక్స్కొచ్చింది. మణికంఠుడు అసలు ఎందుకు పుట్టాడో ఆ కారణం ఇప్పుడు నెరవేరబోతోంది. ఆ యుద్ధం రానే వచ్చింది. ఇది మామూలు యుద్ధం కాదు, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అస్సలు కాదు. ఇది ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన పోరాటం. విశ్వంలో దెబ్బతిన్న సమతుల్యాన్ని మళ్లీ సరిచేయడానికి జరిగిన యుద్ధం. ఒకవైపు ధర్మానికి రూపమైన అయ్యప్ప, మరోవైపు అధర్మానికి ప్రతిరూపమైన మహిషి అనే రాక్షసి. ఈ ఒక్క క్షణం కోసమే ఆయన భూమిమీదకు వచ్చింది. ఆ భీకరమైన యుద్ధం చివరికి ముగిసింది. అయ్యప్ప గెలిచాడు, మహిషి ఓడిపోయింది. దాంతో ఆయన భూమిమీదకు రావడానికి గల ముఖ్య కారణం, ఆ ప్రాథమిక లక్ష్యం నెరవేరింది. అంటే ఆయన ఏ పనిమీద వచ్చాడో ఆ పని పూర్తయింది. ఇంక మణికంఠుడుగా మానవ రూపంలో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అసలైన అయ్యప్ప స్వరూపం బయటపడాల్సిన సమయం వచ్చింది.
ఆయన శాశ్వతమైన వారసత్వానికి ఇదే ఆరంభం. ఒక్కసారి ఊహించుకోండి, పులిపాలు తేవడానికి ఒంటరిగా వెళ్లిన రాకుమారుడు ఏకంగా పులుల సైన్యంతో తిరిగి వస్తున్నాడు. తను స్వయంగా ఒక పులిమీద స్వారీ చేస్తున్నాడు. కాని అవి మామూలు పులులు కాదు. ఆయనెక్కిన పులి సాక్షాత్తు దేవతల రాజైన ఇంద్రుడు. ఆ దృశ్యం చూశాక ఇంకెవరికైనా ఆయన దైవత్వం మీద ఏమైనా సందేహం ఉంటుందా? అప్పుడు సరిగ్గా 12 నిండిన మణికంఠుడు తన తండ్రి రాజశేఖరుడితో చెప్పాడు, నేను పుట్టింది మహిషిని సంహరించడానికే. ఇక్కడ నా పని పూర్తయింది. నేను తిరిగి దేవలోకానికి వెళ్ళాలి. ఆ మాటతో ఆ సాధువు చెప్పిన భవిష్యవాణి, ఈ 12 ప్రయాణం వెనకున్న అసలు ఉద్దేశం అంతా రాజుకి, ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. శరీరంతో వెళ్ళిపోతున్నా తన ఆశీస్సులు ఎప్పటికీ భక్తులతో ఉండాలని అయ్యప్ప అనుకున్నాడు. అందుకే ఒక బాణాన్ని వదిలి అది ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం కట్టించమని రాజును కోరాడు. ఆ బాణం పడిన ప్రదేశమే శబరిమల. అక్కడ విగ్రహరూపంలో కొలువై యుగయుగాలపాటు తన భక్తులను ఆశీర్వదిస్తానని మాట ఇచ్చాడు. సరే, మనం మొదలుపెట్టిన దగ్గరికి మళ్ళీ వద్దాం. ఒక దైవిక లక్ష్యం మానవ జీవితంలో ఎలా నెరవేరుతుంది? అయ్యప్ప కథ మనకు ఏం చెబుతోంది? సమాధానం ఒక్కటే: ధర్మం. ఒక కొడుకుగా, ఒక రాకుమారుడిగా, ఒక యోధుడిగా తన కర్తవ్యమేదో దాన్ని నిస్వార్థంగా చేశాడు. దాని ద్వారానే తన దైవిక లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఆయన కథ మన ముందుక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. మనం మన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తిస్తే అది మనల్ని ఏ లక్ష్యం వైపు నడిపిస్తుంది?